వెల్కమ్ టు అగ్మాక్స్. ఈ మధ్య కాలంలో ఆరోగ్యంగా తినడం అంటే మంచి ఆహార పదార్థాలు ఎంచుకోవడం. వంటల్లో నూనె, ఉప్పు, చక్కెర తగ్గించడం మాత్రమే కాదు, మనం రోజు తినే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, రసాయన ఎరువులు, పురుగు మందులు లేకుండా సేంద్రియంగా పండింది ఉండటం కూడా చాలా ముఖ్యం. కానీ మార్కెట్లో లభించే కూరగాయలు, ఆకుకూరలపై విచక్షణ లేకుండా పురుగు మందులు పిచికారీ చేయడం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి ప్రమాదాల నుంచి దూరంగా ఉండాలంటే వీలున్నవారు ఇంటి వద్దే ఆకుకూరలను, కూరగాయలను పెంచుకోవడం ఉత్తమం. కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్యంగా ఎంతో శ్రద్ధ పెట్టి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మిద్దె మీద కూరగాయలు పెంచడం, పెరటి తోటలు సాగు చేయడం, వివిధ గింజల నుంచి మొలకలు తీసుకోవడం లాంటి చాలా అలవాట్లు విస్తరిస్తున్నారు. ఈ కోవలోనే మైక్రో గ్రీన్స్ కూడా చాలా ప్రాచుర్యం పొందుతున్నాయి. స్థలం తక్కువగా ఉన్న వారికి మైక్రో గ్రీన్స్ అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవి సాధారణ ఆకుకూరలతో పోలిస్తే పెంచడం చాలా ఈజీ. అలాగే వీటిలో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి మైక్రో గ్రీన్స్ మంచి ఎంపికగా మారాయి. అసలు ఈ మైక్రో గ్రీన్స్ అంటే ఏంటి? మైక్రో గ్రీన్స్ అనేవి పోషకాలతో నిండిన సూపర్ ఫుడ్స్. మొలకెత్తిన విత్తనాలను మనం సాధారణంగా మొలకలు అంటాం. అలాగే మొలకలు వచ్చిన విత్తనాలను మరో 2-3 రోజులు నీళ్లు చల్లుతూ కొంచెం గాలి మరియు వెలుతురు తగిలేలా నీడలో ఉంచితే ఆ చిన్న మొలక కాస్త ఎదిగి 2-3 చిన్న ఆకులు వస్తాయి. అలా చిన్నగా పెరిగిన ఈ సూక్ష్మ ఆకుకూరలనే మైక్రో గ్రీన్స్ అంటారు. మొలకలలాగా మైక్రో గ్రీన్స్ కూడా ఇప్పుడు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. అయితే మొలకలు మరియు మైక్రో గ్రీన్స్ రెండు ఒకేలా కనిపించినా రెండు ఒకటి కావు. మొలకలు నీటిలో పెరుగుతాయి. మైక్రో గ్రీన్స్ మాత్రం మట్టి లేదా గ్రోమాట్లో పెరిగి చిన్న ఆకులు వచ్చినప్పుడు కోత తీస్తారు. ఇవి చాలా తక్కువ వయసు ఉన్న చిన్న ఆకుకూరలు అయినప్పటికీ అందించే పోషకాలు మాత్రం పెద్ద మొక్కల కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకే మైక్రో గ్రీన్స్ ఆరోగ్యం కోసం ఎంతో ఉపయోగకరమైన సూపర్ ఫుడ్గా పేరు పొందాయి. ఇవి చూడటానికి పచ్చి మొలకలలా ఉండి మొలకల్లాగే ఇంట్లోనే చాలా సులభంగా పెంచుకోవచ్చు. సాధారణంగా ఇవి పెరగడానికి వారం రోజులే పడుతుంది. వంటగది కిటికీ దగ్గర, బాల్కనీ, వరండా వంటి వెలుతురు బాగా ఉండే ప్రదేశాల్లో వీటిని సులభంగా పెంచుకోవచ్చు. మొలకెత్తిన 7 నుంచి 21 రోజుల్లో కోతకు వస్తాయి. ప్రొద్దుతిరుగుడు, ముల్లంగి, బ్రోకలి, ఎర్ర క్యాబేజీ వంటి 60కి పైగా రకాల మైక్రో గ్రీన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. పచ్చని ఆకుకూరలతో పోలిస్తే మైక్రో గ్రీన్స్ లోని పోషకాలు 9 రెట్లు ఎక్కువగా ఉంటాయి. అనేక పరిశోధనలు కూడా సూచిస్తున్నాయి. వీటిలో మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండి పచ్చిగా తినడం ద్వారా వాటి పోషక విలువలు తగ్గకుండా శరీరానికి చేరుతాయి. మైక్రో గ్రీన్స్ తింటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వీటిలో దాదాపు 40% వరకు ఉండే ఫైటో కెమికల్స్ కారణంగా సాధారణ ఆకుకూరలతో పోలిస్తే 40 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మన శరీరంలో సహజంగానే ఫ్రీ రాడికల్స్ అనే హానికర కణాలు తయారవుతుంటాయి. ఇవి అధికమైతే గుండె జబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల సమస్యలు వంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫ్రీ రాడికల్స్ను తగ్గించేవే యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి టమాటా, పుచ్చకాయ, నారింజ, బీట్రూట్, క్యారెట్, ద్రాక్ష, బెర్రీలు వంటి రంగురంగుల పండ్లు, కూరగాయల్లో ఎక్కువగా లభిస్తాయి. అలాగే పప్పులు, బియ్యం, గోధుమల్లో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మైక్రో గ్రీన్స్ను తినడం వల్ల జ్ఞాపక శక్తి బలపడుతుంది, మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా ఇవి దూరం చేయడంలో సహాయపడతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్, లివర్ కొలెస్ట్రాల్, ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే వీటిలో ఉన్న అధిక ఫైబర్ పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ ఉన్న వారికి కూడా ఇవి మంచి ఆహారంగా పనిచేస్తాయి. ఇందులో ఉన్న పాలిఫెనాల్స్ అల్జీమర్స్ వంటి మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మైక్రో గ్రీన్స్గా వేటిని పెంచుకోవచ్చు? మైక్రో గ్రీన్స్గా ఆవాలు, మెంతులు, పెసర్లు, బీట్రూట్, బ్రోకలి, ఎర్ర క్యాబేజీ, ముల్లంగి వంటి గింజలను సులభంగా పెంచుకోవచ్చు. చిన్న కుండీలో కాస్త మట్టి వేసి గింజలను కొద్దిగా చల్లి రోజు నీటిని స్ప్రే చేస్తూ ఉంచితే చాలు. సుమారు 6 నుంచి 10 రోజుల్లో ఇవి 2 నుంచి 3 అంగుళాలు పెరిగి కోయడానికి సిద్ధమవుతాయి. చాలా తక్కువ సమయంలో తాజా మైక్రో గ్రీన్స్ను ఇంట్లోనే పొందవచ్చు. మైక్రో గ్రీన్స్ పెంచడానికి ట్రే లేదా చిన్న కంటైనర్, కోకోపిట్ సేంద్రియ ఎరువు, మంచి నాణ్యమైన విత్తనాలు మరియు నీరు అవసరం. ముందుగా ట్రేను కొంచెం ఎండ ఉండే ప్రదేశంలో పెట్టి
కోకోపీట్ లో కొంచెం సేంద్రియ ఎరువును కలిపి పరచాలి. తర్వాత రాత్రంతా నానబెట్టిన విత్తనాలను పైగా చల్లి రోజుకు 2 సార్లు నీటిని స్ప్రే చేయాలి. ఇలా తేమను నిలుపుకుంటే 5 నుంచి 6 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. మొలకలు 2 అంగుళాలు పెరిగిన తర్వాత కత్తెరతో కోసి వాడుకోవచ్చు. కోకోపీట్ ఎప్పుడు స్వల్ప తేమగా ఉండేలా చూసుకోవడం, అలాగే ట్రేకు ఎప్పుడు సూర్యరశ్మి నేరుగా తగలకుండా కాపాడడం ఎంతో ముఖ్యం. మైక్రోగ్రీన్స్ ని మనం ఎలా వాడుకోవచ్చు అంటే, ఇవి చిన్నగా కనిపించిన పోషకాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువ వేడి మీద వండితే వాటిలోని మంచి గుణాలు తగ్గిపోతాయి. కాబట్టి కూర వండాక చివర్లో కొత్తిమీర చల్లినట్లు వీటిని కూడా పైనుంచి చల్లుకోవడం మంచిది. ఇలా చేస్తే శరీరం వాటిలోని మంచి పోషకాలను పూర్తిగా గ్రహిస్తుంది. మైక్రోగ్రీన్స్ను పచ్చగానే తినొచ్చు. టోస్ట్, పిజ్జాలు, సూప్లపై డెకరేటింగ్గా వేసుకున్నా కూడా రుచిగా ఉంటుంది. సలాడ్లలో కలిపితే పోషక విలువ మరింత పెరుగుతుంది. కావాలంటే కొంచెం వెన్న లేదా నూనెలో 1 నిమిషం మాత్రమే వేయించి కూడా తినొచ్చు. ఇవి షేక్స్, జ్యూసుల్లో కలిపినా కూడా బాగా సరిపోతాయి. శాండ్విచ్లు, ర్యాప్స్, బర్గర్లు, పిజ్జాలు, రోల్స్లలో టాపింగ్లా వేసుకుంటే రుచి, ఆరోగ్యం 2 పెరుగుతాయి. మాంసం, చేపలు వడ్డించే ముందు పైన చల్లి తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగా వాడినా మైక్రోగ్రీన్స్ ఆరోగ్యానికి మంచిదే.